అండి అందరికీ. ఇది మేము శివరినారాయణ వెళ్ళడానికి స్టార్ట్ అయ్యామన్నమాట. చాంపా నుండి 46 కిలోమీటర్సే. 1 అవర్లో మేము శివరినారాయణ రీచ్ అయిపోయాము. జనవరి మంత్ అవ్వడం వల్ల వింటర్ సీజన్ కదా, కొంచెం అంతా ప్యాకప్ చేసుకొని వెళ్ళాము ఫుల్ ప్యాకప్తో. ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట. ఈ టెంపుల్కి వెళ్ళే దారిలో అక్కడికి వెళ్ళాక ఇది దాటగానే ఇక్కడ బైక్ పార్కింగ్ అన్నీ చేసేసి కొబ్బరికాయ అవి తీసేసుకున్నాము. ఇక్కడ ఈ స్టేట్స్లో కొబ్బరికాయ అనేది కొట్టరు, జస్ట్ అక్కడ పెట్టేసేయడమే పాదాల దగ్గర. మేము అలాగే పెట్టేసుకున్నాము. తర్వాత బాబుగడికి నాకు బొట్టు కూడా పెట్టించుకున్నాము. ఇది శివరినారాయణ అనేది త్రేతాయుగంలో రాముల వారికి శబరికి లక్ష్మణుడికి మధ్య జరిగిన ఒక సిచ్యువేషన్కి ప్రతీకగా ఈ గుడి అనేది ఉంటుంది. అంటే శబరిమాత ఇక్కడే రాముల వారికి లక్ష్మణుడికి పళ్ళు ఇచ్చిందని ప్రతీతి. అందుకని ఇక్కడ శివరినారాయణ పేరు వచ్చిందనమాట. అంటే శబరి అడిగిందంట, నారాయణుడిగా నాకు ఈ పేరు నువ్వు పెట్టాలి, సో నా పేరు మీద ఈ ఊరు ఉండాలి అని అంటే అందుకు శివరినారాయణ అని ప్లేస్గా వచ్చిందంట. అట్ ది సేమ్ టైం పూరి జగన్నాథ స్వామికి దీనికి రిలేషన్ ఉంది. ఎందుకంటే పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం ఫెమిలియర్గా ఉంటుంది. ఇంకా వేరే విషయం ఏంటంటే ప్రతి మాఘ పౌర్ణమికి ఇక్కడ చాలా బాగా పూజలు చేస్తారు. అలాగే జగన్నాథ స్వామి కూడా ఇక్కడ మాఘ పౌర్ణమి రోజు ఇక్కడికి వస్తారు అని ఇక్కడ భక్తులు విశ్వసిస్తారనమాట. అందుకే జగన్నాథ స్వామి విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ యాక్చువల్గా శివరినారాయణ అనే పేరు రాకముందు శవర అని జగన్నాథ భక్తుడంట, తన పేరు మీద శవర్ నారాయణ అనే పేరు కూడా ఉంది. అట్ ది సేమ్ టైం దీనికి సియోని నారాయణ అని కూడా పిలుస్తారు. ఇది జాంజగిర్ చాంపా డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉంది. ఇక్కడ రాముల వారి విగ్రహం చూస్తే కనుక మనకి చాలా అంటే చాలా భక్తి పార్వస్యంలో మునిగిపోతాము. నాకు రాముడు అంటే చాలా ఇష్టం. ఈ టెంపుల్కి వచ్చి నేను ఒక రామాయణంలో ఒక భాగంని నేను సందర్శించాను అని నాకు చాలా అంటే హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా ఇది గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసి మరి నేను ఈ టెంపుల్కి వచ్చేలాగా అయితే నేను చాలా రిక్వెస్ట్ చేశాను. ఈ టెంపుల్ని హే రాజులు 11th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేశారంట. ఇక్కడ శబరిమాత విగ్రహం కూడా ఉంటుంది, దానికి కూడా పూజలు చేస్తారు. అది కానీ చూస్తే కనుక అది పూర్వకాలంలోంది అని మనకి బాగా తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ వచ్చిన విజిటర్స్కి అంతా తెలియాలని చెప్పేసి దశావతారాలుగా ఆ విగ్రహాలు అనేవి ఆర్టిఫిషియల్గా అరేంజ్ చేశారు. అది కూడా చాలా బాగుంటుంది ఆర్టిఫిషియల్గా ఫుల్ లైట్ సెట్టింగ్స్తో అంతా కూడా. ఈ టెంపుల్కి వస్తే మాత్రం ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. చాలా పెద్ద స్పేస్లో చాలా పెద్ద ప్లేస్లో ఇది అరేంజ్ చేశారు. ముందుకున్న టెంపుల్ అయితే రీకన్స్ట్రక్ట్ చేశారు, అందుకే మనకి కొత్తగా కనిపిస్తుంటుంది. పాతదున్న శబరిమాత టెంపుల్ అయితే అది పూర్వకాలంలో ఉంది. దాని మీద ఉన్న విగ్రహాలు చెక్కడాలు అవన్నీ కూడా పూర్వకాలం అని మనకి ఈజీగా తెలుస్తాయి అన్నమాట. ఇలాంటి యాన్షియన్ ప్లేసెస్ టెంపుల్స్కి సందర్శించాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఆ టెంపుల్ చూస్తేనే మనకు తెలుస్తుంది అది పాతది అని చెప్పేసి. మేమైతే యథావిధిగానే ఆ టెంపుల్ దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఫొటోస్ దిగడం స్టార్ట్ చేసాము. ఫొటోస్ దిగిన తర్వాత శబరిమాత క్యూ ఎక్కువగా ఉండడం వల్ల ముందు ఫొటోస్ దిగేసాము. శబరిమాతను దర్శించుకున్న తర్వాత అక్కడ శబరిమాతని చూస్తే మనకి క్లియర్గా తెలుస్తుంది. నేను ఎక్కడైతే చూడలేదు శబరిమాత టెంపుల్ని, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. నేనైతే మాత్రం ఇదే ఫస్ట్ చూడడం శబరిమాత టెంపుల్ ఇక్కడ ఉంది అని చెప్పేసి. ఎందుకంటే రాముల వారిని రిక్వెస్టబుల్గా అడిగి ఇక్కడ ఉండేలాగా చేయించుకుందంట, అందుకే ఇక్కడ పూజలు కూడా చేస్తారు. మేమైతే చాలా అంటే చాలా ఫొటోస్ దిగాము. ఎందుకంటే ఇవన్నీ ఫొటోసే కదా మెమొరీ మనందరికీ కూడా. బాబుగడు కూడా చలి అని కానీ లేకపోతే జర్నీ చేసామని కానీ ఏం ఇబ్బంది పడలేదు, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇది బిలాస్పూర్ నుండి 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. చాంపా నుండి అయితే 46 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో మనం ఈజీగా వెళ్ళి రావచ్చు అనమాట. ఇక్కడ వెళ్తే ఒక 1 డే అంతా కూడా స్పెండ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఒక మ్యూజియం లైబ్రరీ కూడా పెట్టారు. ఆ లైబ్రరీలో రామకోటికి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ మధ్యలో స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఆర్టిఫిషియల్గా ఈ టెంపుల్ యొక్క హిస్టరీని తెలిసేలాగా సిగ్నిఫికెన్స్గా మనకి శబరిమాత లక్ష్మణుడు రాముడికి జరిగిన కాన్వర్సేషన్ ఉంటుంది. అది ఒక ఫోటో స్పాట్ అనమాట. ఆ ఫోటో స్పాట్లో నేను బాబుగడైతే ఫొటోస్ దిగాము. ఇతనైతే దిగడానికి నచ్చలేదు, ఎందుకంటే అక్కడ చాలామంది 1 by 1 క్యూ
క్యూ కట్టేశారు ఫొటోస్ దిగడానికి. ఇక్కడ కనిపిస్తున్న రాయి వచ్చేసి రామసేతులో కొట్టుకుపోయి వచ్చిందంట, అందుకే దీనికి హుండీలాగా పెట్టారు. ఇక్కడ కూడా దక్షిణ అవన్నీ వేసాము, మేము కూడా వేసాము, అందరూ వేస్తున్నారు. ఆ రాయిని చూసేసరికి నాకు ఒక మంచి అనుభూతి కలిగింది. రాముల వారి స్పర్శ తగిలిన రాయి కదా అది. ఎంత అదృష్టం ఉంటే తప్ప ఇలాంటిని మనం చూడలేం కదా. అట్ ది సేమ్ టైం నేను చెప్పాను కదా, రామకోటి రచించిన బుక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అక్కడ ఫోన్ అయితే ఎలో చేయలేదు లోపలికి లైబ్రరీలో, ఎందుకంటే అక్కడ రాముడి యొక్క ప్రవచనం అనేది వస్తూనే ఉంది, రామనామ శ్రీరామ శ్రీరామ అని. అది చెవిలో చాలా వినసంపుగా వినిపించింది. అందుకే అక్కడ మొబైల్ ఎలో అనేది లేదు. అందుకే నేను బయట నుండి వ్యూ అనేది తీశాను. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఫొటోస్ అన్నీ దిగేసిన తర్వాత ఆ పక్కనే ఒక నది ఉంది. ఇది త్రివేణి సంగమంగా పిలుస్తారు. అక్కడ ఏంటంటే మహానది, శివనది, జోక్, ఈ 3 నదుల కలయికతో ఏర్పడిన నది అన్నమాట. అక్కడ కూడా బోటింగ్ అయితే ఉంది. కాకపోతే మేము వెళ్ళే టైంకి అక్కడ బోటింగ్ చేసేవాళ్ళు కొంచెం డ్రింక్ చేసి ఉన్నారు. అందుకే బాబుగడతో కొంచెం రిస్క్ కదా, అది కూడా 3 నదుల కలయిక కదా, కొంచెం లోతు కూడా ఎక్కువగా ఉంటుందని ఇతను వద్దనేసారు. సరే అని చెప్పేసి బయట నిండే ఫొటోస్ అన్నీ దిగేసి వచ్చేసాము. ఈ త్రివేణి ధార అని కూడా పిలుస్తారు ఈ త్రివేణి సంగమంని. అక్కడ చూడండి ఎంత బాగుంటుంది కదా వ్యూ అనేది. మేము యాక్చువల్లీ ఆ నది దగ్గరికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిందనమాట. ఆ నది పక్కనే ఒక పిక్నిక్ స్పాట్ లాగా అరేంజ్ చేస్తారు. చిన్నపిల్లలందరికీ కూడా కార్ డ్రైవింగ్ అన్నీ చేసుకోవచ్చు. జస్ట్ 50 రూపీసే, అది రీజనబుల్గా ఉంది. మాకు చాలా హ్యాపీ అనిపించింది. బాబుగడైతే ఆ కార్లో రిమోట్ కంట్రోల్ కార్ అనమాట, వీడు సెలెక్ట్ చేసుకున్న జీప్లోనే వీడిని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి రిమోట్ కంట్రోల్లోనే వాళ్ళని నడిపించారనమాట. వీడు ఫుల్ ఎంజాయ్ చేశాడు. అసలు ఏదో వీడే నిజంగా డ్రైవ్ చేసేసినట్టు. అక్కడ నుండి జస్ట్ పానీపూరి తినేసి రిటర్న్ అయిపోయాము. కానీ బాబుగడు పాపం స్ట్రైన్ అయిపోయాడు కదా, రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఆ లాస్ట్లో ఒక ఛాయ్తోని ఆ రోజు డేని ఎండ్ చేసేసాము. మాకైతే ఈ టెంపుల్ని చూసి చాలా 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 అనుభూతిని పొందాము. మీరు కూడా ఇక్కడ పొందాలనుకుంటే ఈ అడ్రస్ అంతా కూడా ఎక్కడ ఏంటి అనేవి హిస్టరీ అంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. చూసి మీకు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. చెప్తున్నాను కదా, యాన్షియంట్ ప్లేసెస్ చూడాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇది ఛత్తీస్గఢ్ స్టేట్లో. థ్యాంక్ యూ, బాయ్.